నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సీఎం జగన్ పై రాళ్ల దాడి. సింగ్నగర్ వద్ద రాయి విసిరిన ఆగంతకుడు. కంటి పై భాగాన బలంగా తాకిన రాయి. వెంటనే చికిత్స చేసిన వైద్య సిబ్బంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా. ఈసారి ఎన్నికలు వన్ సైడ్ అని స్పష్టీకరణ. సీఎం జగన్ దాడిని ఖండించిన వైసీపీ నేతలు. ఈ దాడి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపణ. ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన వైనం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ ఆగంతకుడు రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సు యాత్రలో భాగంగా సింగ్నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్ పై రాయితో దాడి చేశారు. బస్సు పైనుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. ఈ దాడిలో సీఎం జగన్ తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా గాయమైంది. ఏపీ సీఎం జగన్ పై నగరంలో దాడి జరిగింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా సింగ్నగర్ వద్ద ఆగంతకుడు రాళ్లు విసిరాడు. సమీపంలో ఉన్న స్కూల్ భవనంపై నుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటిపై భాగన బలంగా తగిలింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ కు చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు. ఆయన కూడా సీఎం క్యాబిన్ లో చికిత్స చేశారు. కాగా క్యాట్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్టు భావిస్తున్నారు. పోలీసులు స్కూల్ భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో ఆ రోడ్లో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సమయంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమ కంటి వద్ద గాయమైనట్టు తెలుస్తుంది. దాసు రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికలు వన్ సైడ్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందని ఆయన అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అసంతృప్తి ఎన్నికల వేళ తుఫానుగా మారి ఫ్యాన్ ను ముక్కలు ముక్కలు చేసి చెత్తకుండీలో వేయాలని పిలుపునిచ్చారు. నేనొక విజన్ ఉన్న నాయకుణ్ణి. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి ప్రణాళికలు తయారు చేసే వ్యక్తిని నేను. జగన్ నా వయసు గురించి మాట్లాడుతుంటాడు. అవును, నా అనుభవం అంత లేదు నీ వయసు. నేను అవసరమైతే రోజులో 20 గంటలు కూడా పనిచేయగలను.
ప్రశ్నలను. జగన్ ఏసీ బస్సు దిగుతున్నాడా? ఎప్పుడైనా ఒక గంట మీకోసం పనిచేశాడా? ఎప్పుడైనా మిమ్మల్ని కలిశాడా అని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చినప్పుడే అతడి మెదడులో ఏదో తేడా ఉందని చెప్పాను. అతడు కక్ష తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి అయ్యాడని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అని అడిగాడా? లేదా తండ్రి లేని బిడ్డను అని చెప్పాడా? లేదా ముద్దులు పెట్టాడా? లేదా బుగ్గలు నిమిరాడా? లేదా తల మీద చేయి పెట్టాడా? లేదా ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడా? లేదా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 ఏళ్లలో మీ జీవితాలు ఏమైనా మారాయా? 99% సమస్యలు పరిష్కారం చేశానని చెబుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ ముఖ్యమంత్రిగా పనికిరాని ముద్దబ్బాయి. ఈ ముఖ్యమంత్రికి వచ్చే మార్కులు 0 అని ఆయన వెల్లడించారు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? చాలా హుషారుగా ఉన్నారు. ఎటు చూసినా మీ ఉత్సాహం చూస్తున్నా. మా ఆడబిడ్డలు ఇప్పుడే చూసా, మగవాళ్ళు వచ్చి తోస్తా ఉంటే నేను ఒక పిలిపిచ్చా. మగవాళ్ళు కూడా పక్కకు నెట్టేసి మీ స్థానాన్ని పదిలం చేసుకోమన్నా మా ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు. యువతను చూశాను, ఎట్టున్నారంటే ఒక్కొక్కరు ఆకాశానికి ఎగురుతున్నారు. పిల్లలైతే తల్లిదండ్రుల భుజాలపైనెక్కి నాకు 2 వేళ్లు చూపించి తల్లి, తండ్రి, తాత, అవ్వ అందరూ చెప్తున్నారు, చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీదేనని. చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు ప్రజాగళం పత్తిపాడుకు వస్తే గెలుపు ఖాయం. ఎవరు ఏ శక్తి అడ్డుకోలేదు. నేను అడుగుతున్నా, రైతులు బతుకేమైనా బాగుందా? రైతులు మీరే చెప్పండి. యువత మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూలీలు మీకు కూలి పనులు దొరుకుతున్నాయని అడుగుతున్నా. కార్మికులు మీకు ఉపాధి ఉందా అని అడుగుతున్నా. ఉద్యోగస్తులు మీకు జీతాలు వస్తున్నాయని అడుగుతున్నా. పేదలు బతికే పరిస్థితి లేదు. ఈ వర్గం ఆ వర్గం, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని లేదు. అన్ని వర్గాలలో అశాంతి, అభద్రత, సంక్షోభం చేస్తున్నాడా లేదా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నేను అడుగుతున్న 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. 5 ఏళ్లలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? ఇప్పుడు అంటున్నాడు, నేను 99% సమస్యలు పరిష్కారం చేశానని. చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనంటున్నా, ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి, ముద్దబ్బాయి, ముఖ్యమంత్రిగా పనికిరాని ముద్దబ్బాయి. ఈయన 5 ఏళ్ల పాలన పరీక్షల్లో మార్కులు ఎన్ని తమ్ముళ్ళు? 0. అవునా కాదా? 99 కాదు, నీకు మా ప్రజలేసే 0. 0 అయితే గట్టిగా చెప్పండి అందరూ 0 అని. సీఎం జగన్ దాడిపై వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ఈ దాడి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. నిజాలు బయటకు వస్తే అన్ని తెలుస్తాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న విజయవాడలో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన కంటికి కూడా గాయమైంది. తొలుత ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి కేసరపల్లి క్యాంప్ నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి 2 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లికి బయలుదేరారు. సీఎం జగన్ తో పాటుగా వైఎస్ భారతి ఉన్నారు. గాయం కారణంగా సీఎం వైఎస్ జగన్ ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. సీఎం జగన్ పై రాయితో జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇదే ఘటనపై ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్లు ఖండించారు. ఇది ముమ్మాటికి టీడీపీ అధినేత చంద్రబాబు చేయించారని ఆరోపణలు చేశారు. నిజాలు త్వరలో బయటకు వస్తాయని వారు వెల్లడించారు.
ఈరోజు బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత ప్రజాదరణ పొందుతుందో మనం మీడియా ద్వారా చూస్తున్నాం, పేపర్స్ ద్వారా చూస్తున్నాం. ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడంతో వాళ్ళ కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్తో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట, ఈ 5 ఏళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ జగనన్న మీద ప్రజలకి, జగనన్న ఇచ్చిన పాలనకి ప్రజలకి ఇంకా రోజు రోజుకి అభిమానం పెరగడం. సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనను తెచ్చుకున్నారు. ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఏదో ఉప్పెనలా వచ్చేస్తుంది అని పాపం వాళ్ళు అనుకున్నారండి. ఏమీ జరగలేదు. తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు. అయినా కూడా ఏమీ ఎక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలేదు. ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే షర్మిలమ్మ గారిని మన ఇంట్లో నుండే బయటికి లాగి కాంగ్రెస్లో పెట్టారు. అక్కడ నుండి ఆవిడతో ఏదో మాట్లాడిస్తున్నారు. అంటే ఏంటంటే ఎంతసేపు కూడా జగనన్న మీద రాజకీయంగా కుట్ర చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రువ్వి ఆయనకి గాయాలపాలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారి అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకు కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటికంటే గొప్పది. డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో, రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ 2019 ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లోనైనటువంటి విధంగా చేసింది. ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం లాగా చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ కారుతుంది. ఆ తర్వాత పక్కనే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చిన మామని నందమూరి తారక రామారావు గారి మీద చెప్పులు ఇస్తే దుర్మార్గుడు చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని చూడలేక ఏదో విధంగా అంతమంది ఇచ్చారని చెప్పిన ఉద్దేశంతోనే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తుల చేత చేయించిన కార్యక్రమం. నేను ఒక్కడే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతోనే పాపానికి అంత దెబ్బ తగిలినా కానీ ప్రజల కోసం మళ్ళీ వెంటనే పైకి వెళ్ళి ప్రజలకి అభివాదం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి రక్తం కళ్ళు చూశాడు చంద్రబాబు నాయుడు. దుర్మార్గంగా చెప్తాను చంద్రబాబు నాయుడిని. ఇటువంటి నీచపు రాజకీయాలు, వెండుమోటు రాజకీయాలు, హత్య రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు తెరలేపాడు. గతంలో ఇలాగే విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేశాడు. అనేక రకాలుగా విజయవాడ నగరంలో ఎన్నో కుట్రలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతమైందని చెప్పని
ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హారతలు పలుకుతుంటే చూసి తట్టుకోలేక ఏదైతే కొంత అక్కడ కరెంటు వైర్లు ఉండి ఇబ్బంది ఉండి కరెంటు అక్కడ లేకపోయిన సమయం చూసి కావాలని నేరుగా కావాలని చేసిన కుట్ర ఇదంతా కూడా. తప్పనిసరిగా ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఇటువంటి కుట్రల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు కలిసినాయి, అదేవిధంగా అనేక కుట్రలు చేస్తున్నాడు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీని, ఒక పక్క కమ్యూనిస్ట్ పార్టీని కూడా పక్కన పెట్టుకొని ఇన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ముందు చంద్రబాబుకి తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే చంద్రబాబు నీ నీచ కుట్రలు, నీ కుట్రంతరాలు ఆపు ఇప్పటికైనా కానీ. ఇది తప్పు. ఇది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఈ విధమైన ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా చంద్రబాబు దీనికి మూల్యం తెలుసుకోక తప్పదు అని చెప్పని నేను తెలియపరుస్తున్నాను. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ లోని వివేకానంద స్కూల్ దగ్గర ఈ దాడి జరగడంతో స్కూల్ బిల్డింగ్ పై నుంచి దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ ఫుటేజ్లను చెక్ చేస్తున్నారు. వివేకానంద స్కూల్ కు గంగానమ్మ గుడికి మధ్య ఉన్న చెట్ల ప్రాంతం నుంచి దాడి చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కుడివైపు ఇల్లు ఉండటంతో ఎడంవైపు ఉన్న స్కూల్ గంగానమ్మ గుడి మధ్య ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. 30 అడుగుల దూరం నుంచి ఆగంతకుడు దాడి చేసి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. మరోవైపు పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తుంది. ఘటనా స్థలంలో వేలిముద్రలు కూడా సేకరించినట్లు తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పేస్తా. సీఎం జగన్ పై దాడిని ఆ పార్టీ నేత పోతిరి మహేష్ ఖండించారు. జగన్ కు వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేక కుట్ర పన్నారని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ వేగవంతం చేయాలని, ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్లు కేంద్రానికి వెంటనే నివేదిక పంపాలన్నారు. దాడి చేసిన వారిపైన కుట్రలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జననాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడిలో కూటమి నేతల కుట్ర ఉందని ఆ పార్టీ నేత పోతిరి మహేష్ ఆరోపణలు గుప్పించారు. ఈ కుట్రలో బలమైన నాయకులు ఉన్నారని అనుమానం కలుగుతుందన్నారు. ఇందులో పెద్దల హస్తంతో పాటు చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. జగన్ ప్రాణానికి హాని ఉందనిపిస్తుందని అన్నారు. సీఎం జగన్ కి భద్రత పెంచాలని, ప్రజాస్వామ్యబద్ధంగా జననేత సీఎం జగన్ ఎదుర్కోలేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు గుప్పించారు. జననాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి అపూర్వ స్పందన చూసి ఓర్వలేకే కూటమి నాయకులే దాడి చేయించారనేటువంటి అనుమానం చాలా స్పష్టంగా కలుగుతోంది. ఈ కుట్రలో చాలా బలమైన నాయకులు ఉన్నారనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇందులో చాలా పెద్దల హస్తం ఉంది, పెద్ద కుట్ర కూడా దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి హాని ఉంది. తక్షణమే భద్రత పెంచాలి. ఎన్నికల కమిషన్ నిన్న జరిగినటువంటి దాడి ఘటనని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో, ఆ దాడికి ఎవరైతే కుట్ర పన్నారో వారిని కూడా విచారణలో వెంటనే తేల్చి కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాము. ఎన్నికల సంఘం కూడా, ఎన్నికల అబ్జర్వర్స్ కూడా తక్షణమే ఈ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి
ఈ ఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఈ ఘటనకి ఎవరైతే కుట్ర పన్నారో, ఎంత పెద్ద నేత అయినా సరే వారిని ఖచ్చితంగా శిక్షించాలని మేమైతే డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మీరు చూశారు, కూటమి నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టినా కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేకపోతున్నాం అనేటువంటి ఆందోళనతో, రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్నటువంటి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడ్డారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి, భద్రత పెంచాలి. విజయవాడ నగరంలో అందరం కూడా చూశాం, పెద్ద ఎత్తున మహిళలు, యువత, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు బారులు తీరి కిలోమీటర్లు నుంచున్నారు. వారికి స్వాగతం పలికారు. మొత్తం కూడా దారి పొడవునా కూడా నేరాజనం పలికి, హారతలు ఇచ్చి, దండలు వేసి, బిల్డింగుల మీద నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం చూపించారు. బెజవాడలో అకాల వర్షం కురిసింది. గత నెల రోజుల నుండి భగభగ మండుతున్న ఎండలకు బెజవాడ వాసులు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి నగర ప్రజలు సేదతీరారు. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందుతున్న వేళ అకాల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షంతో పలు చోట్ల వరి పనులు నేలకు ఒరిగినట్లు సమాచారం. అయితే వాతావరణంలో తరచూ జరుగుతున్న మార్పులు రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రతి ఏటా పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవటం, రైతులు నష్టపోవటం జరుగుతూ వస్తుంది. మరోవైపు మామిడి రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. వేసవి రీత్యా పంట చేతికొచ్చే సమయం ఇది. ఈ తరుణంలో వర్షం వారిని కంగారు పెట్టిస్తుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, భాజపా కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఎన్డీఏ కూటమి ద్వారా మాత్రమే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంద్రకీలాద్రితో పాటు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. బ్రాహ్మణ వీధిలో ఆర్యవైశ్యులతో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా ఆర్యవైశ్య సీనియర్ నాయకులు కీర్తిశేషులు డోగిపర్తి శ్రీనివాసరావు కుటుంబానికి విచ్చేశారు. వారి సతీమణి మాజీ కార్పొరేటర్ డోగిపర్తి ఝాన్సీ లక్ష్మితో పశ్చిమ అభివృద్ధి గురించి చర్చించారు. సుజనా చౌదరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. చంద్రబాబు హయాంలో ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేకంగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని, రాజధాని అమరావతితో పాటు విజయవాడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినా కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారు ఉన్న నియోజకవర్గాన్ని, ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేయలేకపోవటం తనని ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. వైసీపీ నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఒక లక్ష్యం కోసం కూటమిగా ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అడ్డూరి శ్రీరామ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ ఫెడరేషన్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్ రావు, ఆర్యవైశ్య నాయకులు డోగిపర్తి శేషగిరిరావు, బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్, బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. క్వాలిఫైడ్ నాలన్నీ మంచి ఇంజనీరు, ఆయన కొన్ని సాధించారు. అంతకుముందు చూస్తే కేఎల్ రావు గారి టైంలో కొన్ని డెవలప్మెంట్ జరిగినట్టుగా కనపడతా ఉన్నాయి. ఇక్కడ జీవన ప్రమాణాలు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు బెజవాడ అనే నేను ఎప్పుడైనా వచ్చినా
నేను 35 సంవత్సరాల క్రితం నేను కూడా సీలింగ్ ఫ్యాన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మేవాడిని. సో శ్రీనివాసరావు వీళ్ళందరి దగ్గరికి కూడా అప్పట్లో వస్తుండేవాడిని. కానీ మరి ఆ తర్వాత డిట్రియేట్ అయినట్టుగా ఉంది పూర్తిగా పరిస్థితి. లేకపోతే ఆ రోజుల్లో మరి నేను గమనించలేదు, నాకు తెలియదు. కానీ అయితే నేను ఇప్పుడు ఒకటే కోరుకునేది ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రావటం తథ్యం, అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా రావటం తథ్యం. మనందరం కష్టపడి 18 నియోజకవర్గాల నుంచి మీరు నన్ను ఎన్నుకోవటం అనేది అందరి బాధ్యత. నేను పని చేయాలి, మీరు ఎన్నుకుంటారు. కానీ అందరితో అవ్వలేదు మీ పని. ఆ తర్వాత మీరు ప్రతి సమస్యని నా నోటీస్లో తీసుకొచ్చి, ఇందాక అమ్మగారు చెప్పారు, ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అన్నిటికీ తన మన కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని చేసేవాడిని అని ఇందాకే చెప్పారు. ఆ విధంగానే నన్ను మీరు పూర్తిగా వాడుకోవాలి. ఎమ్మెల్యేగా గెలిపించడం ఒక ఎత్తైతే, ఆ తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేపించి స్పెషల్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ చాలా అవసరం ఉన్నాయి. ఇంద్రకీలాద్రి పెద్ద ఒక స్పిరిచువల్ సెంటర్గా మనం తయారు చేయొచ్చు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో. అట్లాగే పొన్నమి ఘాట్ కానీ, భవానీ ఐలాండ్స్, ఇవన్నీ కూడా అసలు ఇక్కడ కొండ ప్రాంతం వాళ్ళకైతే తాగునీరు కూడా లేదండి. కృష్ణానది పక్కన పెట్టుకొని తాగునీరు లేకపోవడం. ఈ ఏరియాలో నేను ఎప్పుడు భాస్కర్ గారు చెప్తుంటా, ఒక 10,000 కోట్లు రేట్ చేయాలంటే కూడా ఇక్కడ 10 రోజుల్లో చేయగల స్తోమత ఉన్నది. కానీ విల్ పవర్ అంటే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అని అంటే, ఓకే ప్రభుత్వాలు చేస్తే 90 రూపాయలు, ప్రభుత్వం చేస్తే 10 రూపాయలు మనం పెడదాం అనే పరిస్థితికి తీసుకొచ్చి హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి నాకు అనేక ఆలోచనలు వస్తూ ఉన్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు పాలనలో జరిగిన సంక్షేమ అభివృద్ధి మరలా కావాలని మైలవరం నియోజకవర్గ ప్రజలంతా కోరుకుంటున్నట్లు మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. చంద్రబాబు పాలన పట్ల ఆకర్షితులై వైసీపీ నుండి తెదేపాలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోనికి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కేతనకొండ గ్రామంలో శనివారం రాత్రి రచ్చబండ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వైకాపా నేతలకు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ మద్దతునిస్తూ అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిఎస్సిఎస్ మాజీ సభ్యులు అంకసాల వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు పగడాల జమలయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు పగడాల పుల్లారావు, వైసీపీ నాయకులు షేక్ మున్నా, సయ్యద్ ఖాసిం, షేక్ కరీముల్లా, జాగంటి లక్ష్మీనారాయణ, షేక్ అల్లా సాహెబ్, పగడల రామారావు, శంకరశెట్టి రామకృష్ణ, మోగులూరు వైకుంఠం, మోగులూరు చిన వెంకయ్య, సజ్జల పూర్ణచంద్రరావు, పగడాల బాల తదితర నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరినీ టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వీరి అనుచరులు కూడా తెలుగుదేశంలో చేరుతున్నారు. ఈ రోజు నుండి అందరినీ కూడా సాధారణంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మొట్టమొదటిసారిగా మన గ్రామానికి విచ్చేసిన వసంత కృష్ణ ప్రసాద్ గారికి ముందుగా మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ పుల్లారా గారు. ఈ రోజు నుండి తెలుగుదేశం కుటుంబంలో జాయిన్ అవుతున్నారు. మా అందరం చాలా సంతోషం. ఎంపీటీసీ సభ్యులు పగడాల జమలయ్య గారిని, మాజీ ఎంపీటీసీ సభ్యులు పగడాల జమలయ్య గారు, అట్లాగే సయ్యద్ ఖాసిం గారు, రండి సయ్యద్ ఖాసిం, కరీముల్లా,
పంచాయతీ వార్డు మెంబర్, ప్రస్తుత పంచాయతీ వార్డు మెంబర్, థ్యాంక్ యూ అల్లా సాహెబ్ గారు, పగడాల రామారావు గారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక మాలపల్లిలో ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహ పాదాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం భద్రాచలం రోడ్లోని విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గాయపరిచిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని నల్ల బ్యాడ్జ్లను ధరించి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం చేసిన వారిని వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం చేసిన వారిని వెంటనే, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం చేసిన వారిని వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం చేసిన వారిని వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం చేసిన వారిని వెంటనే, వందే లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వందే లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వందే లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్ త్యాగాలకు విలువనిస్తూ అందరం కలిసి ఐక్యతతో ఎన్డీఏ కూటమి విజయం కోసం పనిచేద్దామని మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తనయుడు యువనేత ధీమన్ సాయి పిలుపునిచ్చారు. రెడ్డిగూడెం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనను తరిమికొట్టడానికి కూటమి ప్రభుత్వం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులకు ధీమన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. కాపుల్ బజార్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చి ఈ క్యాంపెయినింగ్ ని విజయవంతం చేసినందుకు నా ధన్యవాదాలు. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ పై రాళ్ల దాడి. సింగ్ నగర్ వద్ద రాయి విసిరిన ఆగంతకుడు. కంటి పై భాగాన బలంగా తాకిన రాయి. వెంటనే చికిత్స చేసిన వైద్య సిబ్బంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా. ఈసారి ఎన్నికలు వన్ సైడ్ అని స్పష్టీకరణ. సీఎం జగన్ దాడిని ఖండించిన వైసీపీ నేతలు. ఈ దాడి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపణ. ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన వైనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.